వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలుగులో డిస్కస్ చేద్దాము సమ్మరీస్ అనేది. చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ పెడితే. సో తెలుగులో చెప్పండి అన్నారు కాబట్టి సో క్విక్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ద ఫస్ట్ యూనిట్ నుంచి మల్లికా శ్రీనివాస్ లెసన్ నుంచి నేర్చుకోమని చెప్పాను. సో ఈ మల్లికా శ్రీనివాస్ లెసన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ లెసన్లో ఈజీగా మీరు ఓన్గా రాసుకోవచ్చు. సో ఎలా రాయాలి, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మల్లికా శ్రీనివాసన్ అనేది ఒక లెజెండరీ ఉమెన్ అనమాట. తను ఎందుకు లెజెండరీ ఉమెన్ అంటున్నానంటే, తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంది. ఓకే, సో ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎలా మేనేజ్ చేసింది, హౌ షీ హ్యావ్ మెయింటైన్డ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మల్లికా శ్రీనివాస్ అనే అబౌట్ ది పర్సన్ గురించి మనం ఈ లెసన్లో నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, TAFE. ఓకే, సో TAFE అనే ఒక కంపెనీని వీళ్ళు పబ్లిష్ చేసినారు ఇన్ ద ఇయర్ 1960. సో మల్లిక అనే ఆమె 19th November 1959లో బర్త్ అనేది అయ్యింది, అంటే పుట్టిందనమాట. సో తర్వాత తన మాస్టర్స్ MBA అనేది USAలో చేసింది. యూ నీడ్ టు మెన్షన్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ ఆన్సర్. నేను ఏవైతే చెప్తున్నాను ఈ వీడియోలో అవన్నీ మీరు మెన్షన్ చేయాల్సింది కంపల్సరీ, ఓకేనా. సో MBA కోసం తన స్టడీస్ అనేది ఏమంటారు USAలో తీసుకుందనమాట, ఓకేనా. సో బిజినెస్ని, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తనకి ఒక మోటివేషన్ లాగా, వాళ్ళ ఫాదర్ ఎలాగో ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి తిను కూడా ఒక మంచి ఎంటర్ప్రీనర్ లాగా కావాలని చెప్పేసి చాలా ప్యాషన్ అనేది ఉంటుండే. సో ఇన్ స్కూల్ లెవెల్ నుంచే తను చాలా పర్ఫార్మ్స్, షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్, ఎకనామిక్స్ దాంట్లలో కూడా, ఎకనామిక్ ప్రిన్సిపల్ సైన్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ అనేది చేసిందనమాట. సో మల్లిక ఎప్పుడైతే తన మాస్టర్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ USA నుండి చెన్నైకి వచ్చిందో, సో జాయినింగ్ కంపెనీ, వాళ్ళ ఫాదర్ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వాలని అనుకుంది. సో జాయిన్ అయ్యింది. షీ వాజ్ డిసప్పాయింటెడ్ వెన్ షీ డిస్కవర్ దట్ హర్ ఫాదర్ హ్యాస్ సాట్ అసైడ్ హర్ ఆఫీస్. సో కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు యాజ్ ఎ కూతురుగా తను ఏమనుకుంటుంది, మా డాడీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుంటా అది తను అనుకుంటుంది కదా. బట్ వాళ్ళ ఫాదర్ ఏం చేసినాడు, ఒక చిన్న క్యాబిన్, సపరేట్ క్యాబిన్ ఇచ్చినాడు. దానికి డోర్స్ విండోస్ ఏమీ లేవు, డోర్స్ విండోస్ లేని రూమ్ అనేది సపరేట్గా ఇచ్చినారు. సో అప్పుడు చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. ఏంది మా డాడీ ఇంత, నేను అమెరికాలో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసిన, బట్ ఆల్సో నా ఇంటెలిజెన్స్, బ్రేవ్నెస్ అనేది వీళ్ళు ఎవ్వరూ గుర్తిస్తలేదని చెప్పేసి అనుకుంది. సో వాళ్ళ ఫాదర్ని అడిగితే, వాళ్ళ ఫాదర్కి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఇలా చేసినావు అని అడగనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారు, నేను వితౌట్ డిగ్రీ, నేను చదువుకోలేదు, వితౌట్ డిగ్రీలో కూడా నేను ఈ కంపెనీని ఇంత కనుక తెచ్చిన, నువ్వు మాస్టర్స్ చేసినంత మాత్రాన ఇంటెలిజెన్స్, ఆ బ్రేవ్నెస్ అనేది ఉండదు. సో యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అనేది చెప్పినారనమాట. సో అప్పటి నుంచి ఇక మల్లికా శ్రీనివాసన్ అనేది ఏం చేసిందంటే, సీనియర్స్ నుంచి, కొలీగ్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకొని తనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంది. తన మిస్టేక్స్ నుంచి ఏమేమి మిస్టేక్స్ చేస్తుందో అంతా లెర్న్ చేసుకుంది. 1960లో ఏదైతే TAFE ఫౌండ్ అయ్యిందో అప్పట్లో ఒక ఇయర్లో 7,000 ట్రాక్టర్స్ అనేది ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడైతే మల్లికా శ్రీనివాసన్ టేకప్ చేసుకుందో బై 2010లో 7,000 ట్రాక్టర్స్ అనేది వితిన్ 15 డేస్లో తిను సెక్యూర్ అనేది చేసింది. అంటే వితిన్ 15 డేస్లో తిను 7,000 ట్రాక్టర్స్ అనేది తెచ్చిందనమాట. మీన్స్ హౌ షీ వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ జీరో టు, తనకి మాస్టర్స్ చేసినంత మాత్రాన వాళ్ళ డాడీ ఏమో హ్యాండ్ ఓవర్ చేసేయలే బిజినెస్. షీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ప్రయారిటైజేషన్ ఎలా ఉండాలి, న్యూ మోడల్స్ని ఎలా చూడాలి, ఇవన్నీ డెవలప్ చేసింది, ఓకేనా. ఇవన్నీ పే ఆఫ్స్ ఎలా అయ్యాలి, ఇవన్నీ. సో న్యూ స్ట్రాటజీస్. సో మల్లికా శ్రీనివాసన్ అనేది లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళని ఏమంటారంటే, మల్లికా శ్రీనివాసన్కి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఏంటి ఆ నేమ్ అంటే, షీఈస్ కాల్డ్ టు బి యాజ్ అ ట్రాక్టర్ క్వీన్ అని పిలిచేటోళ్ళు, ఓకేనా. సో హియర్ ఐమ్ రైటింగ్ ట్రాక్టర్ క్వీన్, ఇలా రాసి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి
యూ నీడ్ టు హైలైట్ దిస్. ఓకే, సో ట్రాక్టర్ క్వీన్ అని పిలిచేటోళ్ళు. ఓకేనా, సో ఇది మల్లికా లెసన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అబౌట్ ది ఆథర్ నేను డేట్స్ ఏ ఇయర్లో, తర్వాత వాళ్ళ 2000లో వాళ్ళ డాడీ చనిపోయినాడు, తర్వాత కొన్ని సిస్టర్ కూడా చనిపోయింది, 2008లో వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. సో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన ఆమె ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని లైక్ కంబైనింగ్ చేయకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మల్లికా శ్రీనివాస. ఓకేనా, సో ఇది మల్లికా శ్రీనివాసన్ లెసన్. ఓకేనా.